ఇక చూద్దామా? సమయం మరలా నా రాతను మొదలుపెట్టే వేళ. ఏ విషయం చెప్పాలో అర్థం కాని పరిస్థితి, కానీ ఏదో చెప్పాలని చిన్న కోరిక. అదే అయోమయంలో నా కథను మొదలు పెడుతున్నాను. కాలం, సమయం, ఋతువులు మారిన రీతిలో మనుషులు మారుతున్నారని గడిచిన కొన్ని రోజుల క్రితమే అనుకున్నాను. అంత త్వరగా కాలం కూడా మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు అంతరంగ క్షణాల్లో మారడానికి అవకాశాలు ఎన్నో. అయినా భలే నటిస్తారు. అందుకే అన్నారేమో పెద్దలు, జీవితం అనేది ఒక నటన అని. ఇంకెంతకాలం ఈ నటనలు? మౌనం అర్ధాంతరంగా మిగిలిన నా జీవిత కాలం. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, పేపర్ మీదేనా? మనం రాసే రాత మధ్యలో ఆగిన, పేజీ చిరిగిన, దాని వెనుక ఎంతో గాథ ఉంటుంది. ఈ మౌనం మా గాథకు నిదర్శనమా? ఒక అబ్బాయి మౌనం ఒక ఫెయిల్యూర్ని సూచిస్తుంది. అదే ఒక అమ్మాయి మౌనం 2 జీవితాల ఫెయిల్యూర్ని చూపిస్తుంది. నువ్వు రాసిన రాతలోని నీ బాధ కనిపిస్తుంది. లవ్ ఫెయిల్యూరా? అందరూ ఉన్న తను లేదనే బాధనే ఎక్కువిస్తుంది. తన పేరు వింధ్య. టైం అవుతుంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళరా, బస్ మిస్ అవుతుంది. సరే సరే, మళ్ళీ వెళ్ళి రావడానికి ఎన్ని రోజులు పడతారా? వెళ్ళి డాక్యుమెంట్ సబ్మిట్ చేసేయడమే, ఒక 2 రోజుల్లో వస్తా. ఏరా, ఇంకా బస్ స్టాండ్ రాలేదుగా, ఇక్కడ ఎందుకు ఆపావు? రే మామ, అటు చూడరా, ఎవరో అమ్మాయి. చిమ్మటి చీకట్లో పున్నమి వెన్నెల మాదిరి మెరిసిపోతుంది. నీ వెన్నెల సంగతి తర్వాత చూద్దుగాను, నాకు టైం అవుతుంది, ముందు పదరా. సరే మామ, జాగ్రత్త. సరే. మిస్ అయింది.
వస్తున్నాను, బస్ స్టాండ్కి రా. సరేరా. చా, మిస్ అయిపోయింది. రే ఏరా, నీ వెన్నెల సంగతి ఏమైంది? తన మళ్ళీ చర్చిలో కనిపించిందిరా. పరిచయం చేసుకునే లోపే మిస్ అయిపోయింది. మనకి ఏదైనా కావాలంటే దాన్ని చూస్తూ ఉండకూడదు, దానికోసం సక్సెస్ అయ్యేంత వరకు ప్రయత్నించాలి. ఈ రోజు మిస్ అయింది, ఏదో రోజు కనిపిస్తుందిలే. రే, నీ వెన్నెలరా. అయ్యి బాబోయ్, ఇదేంటి ఇక్కడ? రే, వెళ్ళి మాట్లాడరా. ఎక్స్క్యూజ్ మీ, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావా? అది కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. 5 minutes అంటున్నాడుగా, వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఏ ఆగవే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? నీ పేరేంటి? నా పేరు నీకెందుకు? ఊరికే అడగాలే. పుల్లమ్మ. అదేం పేరేంటి? ఏ ఎంకమ్మ వీరమ్మ ఉన్నప్పుడు పుల్లమ్మ ఉండకూడదా? ఉండొచ్చు, కానీ స్వీట్గా ఉంటుందేమో అనుకున్నా. స్వీట్ గా ఉండడానికి చాలా చిరాకు. మీరేదో చెప్తా అన్నారు, ఏదో ఆలోచిస్తున్నారు. సరే నేను వెళ్తాను. ఓ యాగు, నీతో చెప్పడానికి భయంగా ఉన్నా నీతో మాట్లాడే ఛాన్స్ ఇప్పుడే దొరికింది. నేను మిమ్మల్ని చాలా రోజుల మీద ఫాలో అవుతున్నాను, కానీ నీతో మాట్లాడడానికి కుదరడం లేదు. ఏంటి లవ్ చేస్తున్నావా? లవ్ చేయడానికి అందరిలా ప్రపోజ్ చేయడం నాకు రాదు. అలా నేను బాధ పెట్టను. కాలం ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతుందో తెలియదు. నిన్ను చూసిన ఫస్ట్ టైం నన్ను నేను మర్చిపోయాను. యు ఆర్ మై డెస్టినీ. ఐ లవ్ యూ అమ్మాయి. ఓయ్, ఏం మాట్లాడకుండా వెళ్తున్నావేంటి? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? పుల్లమ్మ గారు, మనం మళ్ళీ కలుద్దాం. చెత్త నా కొడక. అదేం పేర్రా? తన పేరు అదేలే. ఎలా ఉంది ఫస్ట్ మీట్? ఇష్టం లేదని చెప్పలేదు, మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ కలుస్తుందో లేదో తెలియదు. నీ అబ్బా, నీ వల్ల అంతా. తను ఇష్టం లేదని చెప్పలేదుగా. మనలా ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేయడానికి అబ్బాయిలు అనుకున్నావా? వాళ్ళ అమ్మాయిలు రా, కొంచెం సెన్సిటివ్. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. డోంట్ వరీ మావా. ఏంటి ఇంత డిస్టర్బ్ చేస్తున్నాడు? నాకు ఏ బాధ వచ్చినా, హ్యాపీ సిచ్యువేషన్ ఏం వచ్చినా ముందుగా షేర్ చేసుకునేది నీతోనే కదా. నేను బాధలో ఉంటే ఓదార్చేది నువ్వే, నేను ఏడిస్తే నవ్వించేది నువ్వే. నీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని నీ దగ్గరకు వచ్చాను. చెప్పినా అర్థం చేసుకొని అన్నయ్య, చెప్పుకోవడానికి లేకపోయిన నాన్న, నా ఇష్టాన్ని నీతో షేర్ చేసుకుందామని నీ దగ్గరికి వచ్చాను. ఒక అబ్బాయి నా చుట్టూ నా ఆలోచనలతో తిరుగుతున్నాడు. అది ప్రేమ లేక ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం నీతో చెప్పుకుందామని నీ దగ్గరకు వచ్చాను. I love you, my friend.
నచ్చట్లేదు? నేను తిట్టానని ఏమైనా ఫీల్ అయి ఉంటాడా? హలో కీర్తి, హా చెప్పు. ఒకసారి ఇంటికి వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. సరే వస్తాను. ఓకే బాయ్. రా కూర్చోవే. ఏంటి కలవాలి అన్నావు? నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడని చెప్పాను కదా. హా. తన మీద ఇష్టంతో పాటు ఇప్పుడు అది ప్రేమగా మారిందే. ఏంటి నువ్వా? ఒక అబ్బాయితో మాట్లాడక 10 సార్లు ఆలోచిస్తావు. నువ్వు ఒకరు లవ్ చేయడం ఏంటి? తను నాకు ఎలా నచ్చాడో కూడా తెలీదు, కానీ నా మనసు తనే కావాలంటుంది. మనకి ఏదైనా నచ్చితే వదులుకోకూడదు అంటారు కదా, అలాంటిది నా మనసుకి తనే నచ్చాడు. తనతోనే ఉండాలనిపిస్తుంది. ఎలా అయినా నువ్వే హెల్ప్ చేయాలి ప్లీజ్. ఎప్పుడు ఇది నాకు ఇష్టమని నువ్వు నన్ను అడగలేదు. ఫస్ట్ టైం వాడు కావాలని అడుగుతున్నావు. ఒక ఫ్రెండ్గా ఇది కూడా చేయకపోతే మన స్నేహానికి విలువ ఉండదు. థ్యాంక్స్. హే రా కూర్చో. 5 minutes ఆగు, నేను కాఫీ పెట్టి తీసుకొస్తా. కాదు, నీతో ఒక విషయం మాట్లాడాలి. 1 second. కాఫీ తీసుకో. ఖుషి మీద నీ ఒపీనియన్ ఏంటి? తన గురించి నీకేం కావాలో డైరెక్ట్గా అడుగు. తను నీకు కరెక్ట్ పర్సన్ అని బాగా ఆలోచించావా? తను నాకు ప్రపోజ్ చేసేటప్పుడు హానెస్ట్గా ప్రపోజ్ చేశాడు. తన హానెస్టీయే నా నమ్మకం. తన గురించి నెగిటివ్గా ఆలోచించడం మానే. కాఫీ తీసుకో. హలో, చెప్పవే. ఎక్కడున్నావు? చర్చ్కి వెళ్తున్నా. ఒకసారి ఫుడ్ కోర్ట్కి రా. ఎందుకు? ఓకే వస్తున్నాను. చూడు,
నీకు మాటలో చెప్పే కంటే కళ్ళతో చూస్తే నమ్మకం పుట్టింది కదా. నువ్వు ప్రేమించిన వాడు అక్కడే ఉన్నాడు చూడు. అన్నయ్య, నీ లవ్ సంగతి ఏమైందిరా? ఇష్టమని చెప్పట్లేదు, అలా అని ఇష్టం లేదని చెప్పట్లేదు. నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు తను ఏం చెప్పలేదంటే నువ్వంటే ఇష్టమే కదా. ఆగవే. అరే, ఏం కాలేదు కదమ్మా? మీ ఇల్లు ఎక్కడా? ఎవరే? అదే పాప ఆడుకుంటూ రోడ్డు మీదకి వస్తుంది. ఇల్లు ఎక్కడని అడిగితే ఇటువైపు చూపించింది. థ్యాంక్స్. చాలా రోజుల నుంచి చూస్తున్నా, కనిపించట్లేదు. ఎలా ఉన్నావు? అయినా గుర్తుపెట్టుకోవడానికి నువ్వే నా ఫ్రెండు కాదుగా. అవాయిడ్ చేస్తున్నావా? మాట్లాడాలని లేనప్పుడు దూరంగా ఉండడమే మంచిది. నా మీద ఇష్టం లేదా? నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? కొన్ని విషయాలు వినడం కన్నా కళ్ళతో చూస్తేనే ఎదుటివారి క్యారెక్టర్ గురించి తెలుస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఇష్టపడే వ్యక్తి కోసం ప్రతిక్షణం ఆలోచించినప్పుడు ఆ వ్యక్తికి తన ఇష్టాన్ని చెప్పే లోపే వాళ్ళ లోపాలు మనకు కనిపిస్తాయి. ఎంత బాధనైనా ఒకరు తెలియకుండా మోసేది మీ అమ్మాయిలు మాత్రమే. నచ్చిన మనిషిలో నచ్చని లోపాలు ఎన్నో ఉండవచ్చు. నాలో నీకు ఏ లోపం కనిపించిందో నాకు తెలియదు. కళ్ళతో చూసేదంతా నిజం కాదు. ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనం మోసం చేస్తాయి. నిన్ను ప్రేమించిన అబ్బాయిగా అడుగుతున్నా, నిన్ను బాగా చూసుకోగలని నమ్మకంతో అడుగుతున్నా. నా కళ్ళలో చూసి చెప్పు, నా ప్రేమ నీకు కనిపించట్లేదా? దూరంగా ఉన్నప్పుడు లేని బాధ ఇప్పుడు దగ్గరగా ఉంటుంటే బాధను కూడా పెంచుతుంది. నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నీ ప్రేమను చంపుకుంటున్నావా, లేక నీ మనసులో నుంచి నన్ను వేరు చేస్తున్నావా? అలసిన మనసుకి విశ్రాంతి కావాలని నా కళ్ళు కోరుకుంటున్నాయి. దయచేసి నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో ప్లీజ్. నాకు నువ్వు కావాలి. నీ మనసుకు నేను అక్కర్లేదా? ఓ అమ్మాయి, నిన్ను చాలా ప్రేమించా. మానసికంగా నన్ను చంపి నా మనసును ముక్కలు చేసి నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా? కొన్ని పరిచయాలకి మౌనమే ముగింపు. ఈ కథలో ఎవరిది తప్పులేదు. చూసే దృష్టి కొన్నిసార్లు చెడుని మంచిగా చూపిస్తుంది, మరి కొన్నిసార్లు మంచిని చెడుగా చూపిస్తుంది. ప్రేమించిన ప్రతి అమ్మాయి తాను ప్రేమించిన వాడిని వేరే వాళ్ళతో చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా కాదని మౌనంగా ఉంటే అర్థవంతంగా మిగిలిపోతాయి కొన్ని జీవితాలు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని మూడో వ్యక్తి నమ్మకంతో చూస్తే మంచిగానే కనిపిస్తుంది, అదే కోల్పోయి చూస్తే చెడుగా కనిపిస్తుంది. ఒక అమ్మాయి మౌనంతో మీ జీవితం ఆగింది, మరో అమ్మాయి చిరునవ్వుతో మీ జీవితం మొదలవుతుంది.